నిన్న మధ్యాహ్నం వరకు డోర్ టు డోర్ క్యాంపెయిన్ పూర్తి చేసుకుని నిన్న మధ్యాహ్నం నుంచి ఓపెన్ టాప్ జీప్ మీద ఎన్నికల ప్రచార రథంపై బందర్లో ఉన్నటువంటి 50 మున్సిపల్ వార్డుల్లో కూడా డివిజన్లన్నింటిలో కూడా తన ఎన్నికల ప్రచారాన్ని నిన్న మధ్యాహ్నం నుంచి ప్రారంభించి నిన్న 5 వార్డులు 1 నుంచి 5వ వార్డు వరకు ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసుకుని ఈరోజు ఉదయం 6వ వార్డు నుంచి ప్రారంభమై మధ్యాహ్నానికి 8వ వార్డులోకి వచ్చేప్పటికి ఉద్దేశపూర్వకంగా ఒక కుట్రతో ఒక ప్లాన్ ప్రకారం ఒక పక్కా పథకం ప్రకారం కర్రి మహేష్ అనేటువంటి ఒక రౌడీ షీటర్ని కర్రి మహేష్ అనేటువంటి ఎవరినన్నా అడగండి అతని తీరేంటి అతని క్యారెక్టర్ ఏంటి ఆ రకమైనటువంటి ఒక రౌడీ ఎలిమెంట్ని వాళ్ళ ఇంట్లో ఎంతమందిని కూర్చోబెట్టారు ఎన్నికల ప్రచారం ఆ బజార్లోంచి వెళ్తుంటే ఆ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నటువంటి 2 మహిళల్ని 2 ఆడపిల్లల్ని ఆ మహేష్ యొక్క కొడుకు వాళ్ళ ఇంటి ముందు నుంచి పచ్చి బూతులు అసభ్యంగా తిడుతుంటే అదే ఊరేగింపులో ఉన్నటువంటి చిలకలపూడికి చెందినటువంటి చలమల శెట్టి సేనయ్య గారు చలమల శెట్టి గాంధీ గారు ఇద్దరు కూడా అరే బాబు ఎందుకయ్యా ఆడపిల్లని తిట్టుకుంటారు వాళ్ళు ఊరేగింపు వాళ్ళు వెళ్తుంది మీకు ఎందుకయ్యా అని చెప్పానంటే మొత్తం ఒక్కసారిగా ఇంట్లోంచి ఒక 15-20 మంది బయటికి దూకి ఆడపిల్లలను కొట్టి వీళ్ళిద్దరిని కూడా వాళ్ళ వయసు అంతా వాళ్ళ స్థితి ఏంటి ఏ రోజన్నా గాంధీ గారు కానీ సేనయ్య గారు కానీ ఏ రోజన్నా గొడవలకి వెళ్ళిన మనుషుల చిలకలపూడిలో వాళ్ళిద్దరి మీద వాళ్ళు అడ్డు వచ్చినందుకు వాళ్ళ మీద దాడి చేసి వీరంగం సృష్టించి అంటే ఎన్నికల ప్రచారాన్ని చూసి ఓరవలేనితనంతో కుట్రతో ఈ రకమైనటువంటి కుట్ర చేసి గొడవలు సృష్టించి ఏదో మామూలుగా ఆయన ఏదో శాంతి కాముకుడు అంట ఎంపటి ఉండేదంతానేమో రౌడీ షీటర్లు మర్డర్లు చేసిన వాళ్ళు అటెంప్ట్ మర్డర్లు చేసిన వాళ్ళు కూనీ కోర్లు ఎంపటి తిప్పుకుంటా చరిత్ర ఇవ్వాలి కాదు మీ ఇష్టం 2009 నుంచి కొల్లు రవీంద్ర అనే అతను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అతను వెనపడి ఎవడెవడు చూసుకోండి కొల్లు రవీంద్ర బందర్ కింగ్ అని ఒక స్కార్పియో తిరిగేది ఎవరు తిరిగేవాళ్ళు ఎనగుదురులో ఎవరిది అది మీరు మనందరికి తెలియదా ఎన్ని మటర్లు చేశాడు ఎక్కడున్నాడు ఎంత కిరాతకమైన మనిషి ఎవరు నీ ఎంపటి తిరిగేవాడు కదా బందర్లో రౌడీలంతా పేరు మోసిన రౌడీ షీటర్లు అందరూ నీ వెనకాలే కదా 2009 నుంచి మా అక్కడికి మంత్రిగా ఉంటే ఎంపటి 4 కారుల్లో కూడా రోజు డబ్బులు ఇచ్చి రౌడీని తిప్పుకునే పరిస్థితి కదా ఇవాళ ప్రచారం చేస్తా అంట పేర్ని కృష్ణమూర్తి టీడీపీ కార్యకర్తలు ఇంట్లోకి వెళ్ళి కొట్టారండి ఏమన్నా ఎవడన్నా ఈ రకమైన జరుగుద్దా చెప్పండి కనీసం ప్రజలు నమ్మరు ఇట్లాంటి తప్పుడు బురద వేస్తే అంటే రాజకీయంగా ఒక యువకుడిని ఎదుర్కోలేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోలేక దిగజారి నీ నాయకుడు ఈ కొల్లు రవీంద్ర ఇద్దరు కూడా ఈ రకంగా ఇంత దిగజారి బతకాల్సిన అవసరం ఏంటి ఎన్నికలు ప్రచారం చేస్తా అంట మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి దాడి చేశారంట ఎవడన్నా ఇంట్లోకి వెళ్ళి ఎందుకు దాడి చేస్తారు దండం పెట్టుకుంటా ఓటు అడుక్కుంటా వెళ్తా ఇంట్లో దాడులు చేస్తారు వీళ్ళొచ్చి వైసీపీ ఊరేగింపు మీద దాడి చేసేస్తారు ఆడపిల్లలను కొడతారు పెద్దవాళ్ళని కొడతారు సంఘంలో పరువు ఉన్న వాళ్ళని కొడతారు ఈ కొట్టేటువంటి దొంగ బంగారం కొనేవాళ్ళు తాగి రోడ్లెంబట ఆయన్ని రోజు బ్రాందీ షాపులు కాడి తిరిగేవాళ్ళు వీళ్ళు పుణ్యాత్ములు అసలు మామూలుగా దాని పేరేంటి ఏమనాలి సాధు జీవులు వీళ్ళే 5 నిమిషాల్లో కొల్లు రవీంద్ర వచ్చేస్తాడు అక్కడికి 5 నిమిషాల్లో అంటే ఇదంతా మీరు ప్రీ ప్లాన్డ్ మర్డర్ కాకపోతే ఎందుకు ఎలా వచ్చావు
నువ్వు ఎక్కడో ప్రచారంలో ఉండాలి కదా, ఎందుకు వచ్చేసావు? వెంటనే బాలసౌర్ వచ్చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చేస్తాను మీరు అందరూ? నీకు వేరే పార్లమెంట్లు వేరే అసెంబ్లీలు లేవా బాలసౌరికి? అంటే కేవలం గొడవలు సృష్టించి గొడవల ద్వారా ప్రజల్ని భయభ్రాంతులను చేయటం, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మీద బురదేయటం. అది శంషేర్గా ఎన్నిక చేయవా కులరవీంద్ర? దమ్ముగా దిల్లుగా ఎన్నిక చేయి. గెలిస్తే ఓడితే ఓడతావు. అంటే నీ తప్పుడు పనులు ఎందుకు? నీ చేతనైతే 2014 నుంచి 19 దాకా ఈ బందర్కి ఏం చేసావు? ఏ పేటకి ఏం చేసావు? ఏ గ్రామానికి ఏం చేసావు? చెప్పగలవా? ఛాలెంజ్ చేస్తున్నా. జిల్లా పరిషత్ సెంటర్ నుంచి చిలకలపూడి మదర్ తెరిసా సెంటర్ వరకు సెంటర్ లైటింగ్ను అటు ఇటు కొద్ది తారు రోడ్డు వెడల్పు చేయటం తప్పితే ఏంటి నువ్వు బందరకు చేసింది? ఒకటన్నా పలాంది చేశా అని చెప్పు. నీ ఇష్టం. 3 స్తంభాల నుంచి కమ్మసంగం పెడన రోడ్డు దాకా తవ్వి వదిలేసేస్తే నానా సంఖ్యలు నాకు నేను పూర్తి చేయాల్సి వచ్చింది కదా. 3 బైపాస్ రోడ్డు అంతా నీ ఇష్టం. ఏం చేసావు? ఏ ఊరికి? పలానా ఊరికి కొత్తగా నేను మంచిలు తెచ్చాను, కొత్తగా చెరువులు తవ్వించాను, కొత్తగా డ్రింకింగ్ వాటర్ పేరున నేను మంచి లేకపోతే నేను ఇచ్చాను చెప్పాలి కదా. ఒకటన్నా ఒక్క పని పలానా ఊరికి వెళ్ళి ఒక్కటి ఏంటే నువ్వు పగలు తీసింది ఏంటి అంటే 100 సంవత్సరాలు పైబడినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మచిలీపట్నం బెల్ కంపెనీని బందర్ నుంచి తోలి